కాకపోతే ఫోటోలు వేరే కూడా ఐదు గడి మంది కొడుతున్నారు. విగ్గన్న అంటే కూర్చుంటే విగ్గన్న కుందేల రూపం, లేస్తే విగ్గన్న లేడి రూపం, పండుకుంటే విగ్గనేశుడు పాముల కొరబడేనా నడచిన విఘ్నేశుడు నంది రూపమే విఘ్నేశుని నీకు అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. అయ్యో మీద ఆడకట్టు పాట అంటే పెద్ద పెద్దోళ్ళది, కొమ్మటి బ్రాహ్మణులది, మీద ఆడకట్టులో పెద్దోళ్ళది. ఎట్లా ఆడతారక్క జర చూపెట్టే. కింద ఆడకట్టు గొల్ల కుర్మలది, బడ్డవారులది, వీళ్ళందరిది. ఇక మీద వాళ్ళు ఎట్లా ఆడతారంటవా? ఎట్లా ఆడతారు? హైట్ మీద వేస్తాడు. మీరు గడితో పెట్టారు కదా, మీకేం కదా ఏ చెప్పులేసుకొని తీసుకొస్తారా? జిప్పు పెట్టుకురా చూసుకో. మొత్తం మగ పిల్లగానే ఉంది. మగ పిల్లగాడేనా? అయ్యో అమ్మాయి ఆడపిల్లనేమో ప్యాంట్ షర్ట్ వేసి పెట్టరా అబ్బమ్మ. ఇది ఏం చేసుకున్నావు? ఉల్టా పట్టి అగరబత్తులు ముట్టిరా అమ్మ. నిన్నే కూర్చో మరి నేను పోతాం. అగరబత్తులు మొత్తం ముడిచి ఇట్టుకొని అడుకుని ఆడెందుకు ఆడ కొత్త బిడ్డ ఈ నొక్కండి మరి ఆడెందుకు? మళ్ళీ గాడగాడ ఎన్ని పెడతారా మరి వాళ్ళు? ఇద్దరు పోదు రాదులు ఉన్నారు, ఒకరే ఉంటారు. ఏమొద్దులే వాళ్ళకి తెలియక పెట్టరు కొత్తలు. ఇది ఒకటే అమ్మా, కరెక్టే కానీ అట్లా ఎన్ని ఉంటాయని పోతరాజులు ఒకటే లే నీకు వద్దుగా. మొక్కతుంటే పోతరాజులు రెండు ఉంటారా? ఏమొద్దులే కాదు మర్చిపోయి పెట్టరు. అందరూ ఆడ బొట్లు పెడతారు అన్నట్టుగా. ఏమొద్దులే ఒకటి చాలే, ఇద్దరు షేర్ చేసుకుంటారు. అసలు లేవు ఉన్నా అది ఎప్పుడన్నా ఇలా కొడతారులే. కాలుతుందనే పెట్టాను చూడు. ఆమెకి ఉంటుంది కొద్దిగా మెంటలు. గురిగిలు ఉన్నాయి చూడు చాలా. ఇక్కడ ఇంకోటి కొడతారా ఆడ పోదు రోజుక.
చిన్నపోయిందేమిరా అమ్మా రేణికా ఎల్లమ్మ పాడవాడితే పాటకు నాకు అర్థం తెలియలేదు ఎల్లమ్మ తీసిన లేక లోపల వీడియో అప్పుడు ఆన వచ్చింది వెనక వారిగా అప్పుడు ఆన వచ్చి ఉండిపోతాను మధ్యాహ్నం ఇక అమ్మని ఇక డైరెక్ట్ భూలోకంలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఒక పూట గది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీ పూజ చేసుకోవాలంటారు. మీ గంగలారి ఒడ్డుకొస్తే గంట పెట్టాలంటే పెడతారా? 5 వీడికి అన్నం కలిపి నీ ముంగట పెట్టినా కానీ గదే గంట మేటంత ముద్ద అనుకోవాలి. 5 వీడికి కాకపోతే 1 వీడికి పెట్టినా కానీ మేటంత ముద్ద గదే అనుకోవాలి. సంతోషపడాలి, సంతోషపడాలి. ఇది ఇస్తున్నాను కానీ తాటంతా పోతా అంటే ఇది తాటి చెట్టు ఉంటుందా? పోతూ తాటి చెట్టు ఎత్తు పోతా అంటే ఇది మొత్తం మంచి కాదు. పైసలు ఖర్చు అయితే ఏర్పాటు చాలా బాగా అది లింగి ఆర్డర్ పోస్తే కట్ట మీద కూర్చొని 7 అక్కయ్యలము తులుపోక దానిపోతే మోసేస్తాడు గుద్దుకొని తిందామని చూస్తున్నాము. అమ్మ గట్టి అలవాటైన పాలు పోయారో అమ్మ పాలు పోయారు గంగకాట రాజు బియ్యం పోయారో పాలు పోయారో అమ్మ పాలు పోయారు గంగకాటు రాజు బియ్యం పోయారు కొన్ని
దా కవితక్క నువ్వు దా. అరే మా నువ్వా అటే మొఖానికి లైట్ మంచిగా వస్తుంది. కొన్ని 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 మా ఇస్తాడు పోగా కళ్యాణాక నువ్వు బావా ఇదిరా చెల్లిటి అటే అట్నే ఇది. అక్క నువ్వు ఎత్తుకో సినిమాది, సినిమా వస్తుంది. మూడోసార్లు పోయి కొన్ని వేసినామా. నీళ్ళు వెళ్ళే అడ్వా నీళ్ళు అటు దగ్గర రా. బేటనా బాగా నీకు అన్నయ్య కాడం రాదు పెళ్ళి కళ్యాణం రామ కళ్యాణం ఎల్లమ్మ రాదు పెళ్ళి కళ్యాణం రామ కళ్యాణం ఏడుగురు భక్తుల పెళ్ళి నాడు కళ్యాణం రామ కళ్యాణం పుట్ట మీద కూడా వేయాలి. పుట్ట మీద 2 కవులు వేయాలి. జరిగే జరిగే ఇట్రా ఇట్రా అటు ముందలకుండలే. తదేవ లగ్నం తారాబలం శుక్లం వరదరం విష్ణు శేషం. మీద
ఎల్లమ్మకి జై నోరు నోరు అనురి నోరు లేని అనుకురి ఏ అనకపోతే పొడియాల పూర్వక వర్కనాలు మీ ఇష్టం బల్కంపేట ఎల్లమ్మకి జై చెరుగడ లింగ స్వామికి జై కొండపోచమ్మకి జై బా జై గోజరమల్లన్నకి జై జై లక్ష్మీ నరసింహ స్వామికి జై అలుగీసలాకి జై కుండలాకి జై కుండలాకి నా బలగం బాగానే ఉంది నా బలగం బాగానే ఉంది కూరకుండలన్నా చేయకూడదు కోటర్ సీసాలన్నా చేయాలి అయితే దేవుళ్ళ మీద లేదు అలా భక్తి కూరకుండలు బోకుండలు కలికిసలు కళ్ళు కళ్ళు ఆరబోసి అంటారు మరి వారి సంస్థానం అందు లక్ష్మణు కళ్యాణి సంస్థానం అందు ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయలు 501 మరి 101 రూపాయి ఇచ్చిన భక్తులు సదా ఎల్లకాలం ఎల్లమ్మ కాపాడుగా బియ్యంలో పెట్టేది పెట్టు నువ్వు మరి రేణుకా ఎల్లమ్మ పేరు మీద ఇచ్చిన భక్తులు ఏనాడు ఒక 5 అంతస్తుల బిల్డింగులు కలగని ఆవిడాల పిల్లలు పుట్టని కొడుకులు పుట్టని 5 అంతస్తుల బిల్డింగులు కలగని పెద్ద మనిషి నువ్వు పటముల కట్టం పెట్టి ఆ పటముల గంగ తెప్పలు పెట్టి ఆడ పుట్టకడ బియ్యంలో పెట్టి పెట్టే అవి పెట్టే పద్ధతి ఆడ గౌరమ్మ కడ ఉంటుందా గౌరవ పరివాదం ఉంది పెట్టే పెట్టలే పాఠములో పెట్టలే పాఠములో పెట్టవా పాఠముల గంగ తెప్పలు పెట్టవా ఇచ్చిన భక్తులు సదా ఎల్లకాలం వెళ్ళమ్మ కాపాడు కాదగా అయ్యా మా ఊళ్ళు మా ఇంటి కాడ మా ఊళ్ళు మా ఇంటి కాడ ఎల్లమ్మను కొలిసిన మా ఊళ్ళు మా ఇంటి కాడ ఎల్లమ్మను కొలిసిన ఎల్లమ్మను కొలిసిన మా ఊళ్ళు మా ఇంటి కాడ రాజులంతా వచ్చి పుట్టిన ఎల్లమ్మో గుమ్మడికాయ దండం పెట్టుకో అంటే పుట్టగడ్డ రావాలి ఒక ముచ్చట చెప్పాలి అంత పడం దండం పెట్టుకో గుమ్మడికాయ ఇంటికానే చెప్తుంది లేరా అనుకోలే ఇట్లా నెత్తి కొట్టుకోవాలి పట్టుకుని పడుతుంది
వస్తామా వేస్తారు కుంటి అడవిలలో అత్తమామ గంజి పోయిన అడవిలో వచ్చి నాకు రావు పాడరిగా అడవిలో మా మీరంతా లేచి పట్టాలి అడవిలో అడవిలో పడతారా ఎవరి పెళ్లికి వచ్చిర్రా మీరంతా మరి ఎలా పెళ్లికి వచ్చి ఆట పాడరా నా మీరే రెండు ముక్కలు పాడరి కొబ్బరికాయలు గట్టినే ఉన్నాయి, నిమ్మకాయలు గట్టినే ఉన్నాయి, గుమ్మడికాయలు గట్టినే ఉన్నాయి. దెబ్బ తాకుతున్నది. దేవుడికి ఆరతి నుంచి మీరు ఆరతి తీసుకుంటారు స్వామి స్వామి డోల్ పక్క నేను దేవుళ్ళు అందిస్తాను. కొద్ది నువ్వు గడికి గంపలు పెడతాను. అది పుట్టకాయ పోర్రా బొమ్మ. నువ్వు ఉండాలి, నువ్వు ఉండొద్దా? ఆటని అల్లుడు వస్తారు మన పోయి దండం పెట్టాలి మంగళమమ్మ మౌడాల ఎల్లు దేవి నీకు ఇదిగో మంగళమమ్మ అమ్మ నీకు సకల చాలా రంగ పూజలు చేస్తున్నామమ్మ శంభుగంటి నీలావేణి కేదరి గౌరమ్మ దేవి గణాణాదిత్తు గంటాంలోగిత్తు తల్లి గన్నేరు పువ్వులల్లా నిన్నే పూజిత్తూనమ్మా స్వామి నీకు ఇదిగో మంగళమయ్య కోరెల్లి వల్లు దేవ నీకు ఇదిగో మంగళమయ్య మంగళం ఈరాజన మారతి కర్పూరం మూవాడు వదిలాండ కోడి బ్రహ్మాండ నాయకి ఆది కొల్లాపురంగరి మాతా మావరాల ఎల్లమ్మ దేవత విరాజి అగతా జగపతి పార్వతి మాల్గొండ మైలాలింగడా ఫ్రీ దర్శనం తీసుకోరా అందరూ. టికెట్ అడగం అన్న ఆ ఇల్లు తోటి జరం తెప్పిస్తా నీకు తెలవదా అన్న? అట్నే కుమరియాక తిరుపతి అక్క గుర్తి అవి మన కొత్త ఉన్నాయిలే. మరి వీడిని పడేసిపోమా తీసుకురా అలా పెట్టు స్నానం చేయించిన అట్లా ఇరవై కూడా ముంచానా కొత్త తెచ్చినగా ఏం కాదు. ముంచు మొత్తం ముంచాలి అన్ని ముందు అసలు తెలుపు తీసి ఇళ్ళనే గంగతే పొదిలి పెట్టుకొని బాగా మా వాళ్ళకి తీరలే సంపు చేస్తే మంచిగా ఆరే సంపు ఏంటి సంపు మేడంగా ఇట్లా ఆ సంపు అట్లా కాదు వాళ్ళు అన్నది అదే మరి. మలయ తాతలు ఎట్లా పెట్టిరు మంచిగా తెలుపు నేను చెప్తే వాళ్ళు వినరు. మారే ఏం కావాలి ఇక అయిపోయి వద్దుగా మొత్తుకోకు ఊకే.
ఆగిపోతుంది అట్లనే అయిపోయి మోటార్ పెట్టలే ఆయన నువ్వు అందిస్తే తీసుకోరా బట్టలు కొత్త ఉన్నాక ఇప్పుడు తీసుకోపోకుండా ఈడొద్దులే ఈడేస్తారా బట్టలు వెరీ గుడ్ అట్లా కడితే నిండా స్నానం చేసినట్టు ఉంటుంది శనగ ఏం లేవా మళ్ళీ వచ్చినట్టుంది అంతే కొద్దిగా కళ్ళు అన్ని మంచిగా అన్ని పెడతాం ఇక్కడ అక్కడ కూడా అమ్మవారు గంగాదేవం కూడా మొత్తం తీసి అప్పుడు ఆన వచ్చిందని గుర్తులేదు కానీ అప్పుడా అప్పుడు రెండోసారి ఇప్పుడు మా వాడు ప్రయత్నం ఇదంతా వచ్చినాయి తెలుసులే కనబడుతుంది కొత్త అంతే గురువు ఎక్కినాయి తెలివ కాదురా నేను కూడా చూపిస్తున్నాను అందుకే మీకు కూడా అర్థం కావాలి కదా మీరు తెలియక అడిగినప్పుడు నేను తెలిసి చెప్పాలి కదా మీకు అంతే ఇగో ఇది నా శివ మీ ఆమెను పట్టుకోయి ఒకరి సేవ ఒకరు పట్టుకోరి పట్టుకో బాబాయ్ మా భాగ్యం మా ఇంటికి రాలి మా భాగ్యం సరే మా ఎల్లమ్మ మా ఇంటికి రాలి మా భాగ్యం వచ్చింది అదే మా భాగ్యం మహాలక్ష్మి మా ఇంటికి నేను ఎత్తినాక ఇక నేనే పెట్టి బిందెలు పెట్టాలి అది తీసుకొని ఆడబెట్టాలి గడ్డ మీద గుద్దుల బియ్యం ఏమో నైద్యం వండి పెట్టాలి ఇప్పుడు చెప్తాను సరే చెప్తలే అదే ఇద్దరు షేర్ చేసుకుంటారు ఇంకా 3 సీసాలు ఉంది దాంట్లో పోయాం మరి గిట్ట జిల్లా చేత వస్తున్నారు మరి బాటిల్ తీసుకొచ్చుకున్నది బేర్సీసా గాడు గాడు ఉంటాయి చూడుకో గా స్తంభం కాడ అలా లేపుకుంటా పోయి కొబ్బరికాయ ముట్టించినాము ఇవ్వరాక తీసినాము నీ బాధ్యత ఆడబెట్టలే తర్వాత ఉండను కానీ తర్వాత తీసుకోవాలి చెప్తున్నా దీపం పొక్కుండాలి అది ఇంటికి పోయినాక ఓకేనా ఓకే ఇటే ఇటే మీరు యాడను వస్తున్నారు దేవుళ్ళనేమో మళ్ళీ ఎత్తుకోండి లేకపోతే పుట్టమట్టి ఎత్తుకోమలట రెండు ఈయనా అది చంద్రము వీళ్ళకు బలిముద్దలు ఇచ్చేసి నేను బుడబంగా ఎత్తా కానీ ఇక్కడ అయిపోయింది పూరే కానీ నేను ఎత్తా పూరిగా బలిముద్దలు తీసుకుని పెట్టిండు వస్తే వచ్చిరాపో మరి తెత్తి ఇళ్ళ కింద అల కింద ఇంకొక దానికి వస్తే ఐదైతే దేవన దేవతుల్లి ఈ రేణుకాయలమ్మది శ్రీ మల్లికార్జున బలిముదో హోయ్ 70 కోట్ల దేవతల్లి 30 కోట్ల మనుష్యాలు బలిముదో హోయ్ అన్న అది పారుండే కదా పారదేనా
ఆమె ఎందుకు అడవిలే కదా దొరికిందిలే గమ్మత్ పోయింది మారేగా ఇది పెట్టినారు అరే కదా దాంతో పాటు తెచ్చి బిర్రా పట్టుకో కొద్దిగా ఏలుకు చుట్టుకోది ఉంది రాలే ఈ కాంపౌండ్ ఏడా ఇంత డోక లేకుండా ఏమంటున్నా తల్లి నీ కోరిక తీర్పుతున్నాం మంచిగా పట్టాలి గండి మేసమ్మ ఉప్పు అగ్గో 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 బేరుతుంది చూడు తంగా ఉంటుంది నువ్వు అదులం పోరా ఉరకగాల ముందలంగా పోరా అది జారుతుంది వచ్చేనాడు ఒక పద్ధతి అర్థం కాక అర్థమైపోయి పెద్ద వృక్షాలు కాదలు కాసినాయట అన్న కొడుకులు 7 అందరికంటే పెద్దవాడు జమజగిని నీలముని బాలముని గంగముని గౌతముని ఆదర్శ మాముని దేవతులా కళ్యాణం ఆయన గురించేనా లోడ్ పెట్టరా లోడ్ అయినా తీసుకుంటాం 500 లోడ్ తీసుకుంటాము 2000 లోడ్ కూడా తీసుకుంటాము మరి లోడ్ తీసుకుంటాం చిల్లర ఎందుకు అమ్మవారి ఎల్లమ్మ తల్లిది దైవోగము దూతములారండి
దేవతులాట దేశ పండితులాట దేవతులాట అమ్మవారి ఎల్లమ్మ తల్లిది వైభోగం నేను తీసుకోవచ్చా భర్తలో మీరు బ్రహ్మవార్య శారదమ్మ వార్య లక్ష్మీదేవి మా కళ్యాణము చూద్దాండి అమ్మవారి ఎల్లమ్మ తల్లిది బంగారి పూలరాతము రంగరాతమే ఎల్లమ్మ బంగారు పూలరాతమే ఎల్లమ్మ ఓం అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మంచిగా వస్తుంది మరి తర్వాత దగ్గరకుంటే కరెక్ట్ బిడ్డనైనా నియత్ బిడ్డనైతే నువ్వు తోడిగే చెప్పు అటువంటి నాకు వస్తున్నదమ్మా కారణం ఏమున్నది అమ్మా పార్వతమ్మ అని అడిగినప్పుడు మనకు అటువంటి ఎండి బంగారం మస్తుకున్నది నా మాసాడి రాజులకు వెళ్ళిపోతా అటువంటి మీ దగ్గర వరుడు తెచ్చి కళ్యాణం చేస్తాం బిడ్డ అటువంటి మీ నాయన వచ్చిన తర్వాత నీ గురించి చెప్పి నీకు రంగరంగ వైభవంగా కళ్యాణం చేపిస్తానమ్మా అంతరంగమయ్యా కలియేడు మెడలో చేరవచ్చిండు కలియేడు మెడలో చేరవచ్చినప్పుడు నాదా మన దగ్గర వరుడు తీసుకొచ్చి మన బిడ్డకు రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తే బాగుంటదయ్యా బిడ్డ రేణుగా ఎల్లమ్మ పుట్టినప్పుడు కంచు కుప్పల కోట కార్తీక విమార్జనుడు పూసాల భీమ కడియాలు అప్ప చెప్పినాడే కళ్యాణం వేయాలని అన్నాడు మాట తీసుకున్నాడు ఆయనకి కళ్యాణం వేయకపోతే సమస్త వాయిదంతో సాగులేని వరం పొందాడు అటువంటి దగ్గరికి మన ప్రాణం చేశాడు మన బిడ్డ
ప్రాణం తీస్తాడు బామా దేవాన దేవతల ముప్పు తిప్పలు పెడతాడు అన్నప్పుడు అమ్మవారి ఎల్లమ్మ శౌలార విన్నది నాయన అదంగమయ్యా ఒకవేళ వాళ్ళు రాక్షసులు మన దేవతలు ఉన్నామయ్యా ఆ కార్తవిక మీద అర్జును చూస్తే నీకు భయమైతే కింద కచ్చేరి మీద అటువంటి పదవతి కడతా చేసుకునేవాడు 7 గద స్తంభం మీద రాలే గంట కొట్టాలి లక్క కోత చేత పట్టాలి ఒంటి మూత రడవేలు కొట్టాలి అటువంటి కనుక నేను సప్తకోటి సముద్రాలు తిరగాలి సంఖ్యలకి చామంతి పువ్వు లేవాలి అటువంటి కనుక నేను 70 ముళ్ళ తురాయి బాగా చుట్టాలి అటువంటి పంచకోటి లింగాలకు పాదకు పూజ కట్టినవాడిని నేను కళ్యాణం ఆడుతాను నా బిడ్డ చిన్నగా ఉన్నది బుద్ధిగానం పెద్దగా ఉన్నదని చెప్పి దేవదంగమయ్యా అటువంటి కనుక ఏమంట ఉన్నాడైనా కనుకనేవి నా బిడ్డ కొండంత మనసు గాయపడుతుందని పదవత సిద్ధం చేయించారు ఆ దేవాలయ దేవతలు వచ్చి అయ్యలు వచ్చిర్రు పదవతి వివరాలు తెరవక వ్యర్థులైపోతున్నారు కోట కార్తవీక వీరార్జునుడు అటువంటి పదవత దగ్గరికి వచ్చినాడమ్మా ఎల్లెలగా పడ్డాడు మందిర పడ్డాడు అటువంటి బురదల పడ్డా దున్నపోతోలే ఆ పండు తెరిచి ఎల్లమ్మ పగపగ నవ్వినాదే మామా ఎల్లమ్మ నేను కింద పడితే అటువంటి కలిసి పండు తెరిచి నవ్వుతున్నామమ్మా నన్ను కాదని పెద్దవతి గెలిచేవాడు ఎవడు పెద్దవతి గెలిస్తే లగ్గం కానియా లగ్గం అయితే నాకు వెళ్ళి కానియా వెళ్ళైతే 16 పండుగలు నీయ 16 పండుగ పందిరికొమ్మ మరే నీయ కలిసి కాపురం చేయ నీయ బామా మంచమెక్కి పిల్లల కననీయా అటువంటి కొప్పు బట్టి గుంజుతా కొంగు బట్టి లాగుతా నిన్ను మారు కళ్యాణం ఆడతా బామా ఎల్లమ్మని చెట్టు కాటి పెట్టి చెట్టుకు మాటలాడినాడే అంటు కుప్పల కోటకు మందిరపడి వెళ్ళిపోయినప్పుడు అటువంటి ఇటుకొక దగ్గర జలదూరి పట్నము రాజగౌతుడు గౌతుడు భార్య ఆలియమ్మ దేవి అలా సామ్రాణి ఆలియమ్మ కన్న కొడుకులు సప్తమాముని అటువంటి జమదగ్ని మాముని నాయన చేసిన బాబాలు కావడి బుధమంది కట్టిండు ఒకవేళ కనుకనేమి ఎత్తా బయలుతున్నాడే ఒకవేళ కనుకనేమి జమదగ్ని రాజునైనా హరియ రామ 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 హరియ రామ 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 దైవమాయా దరువరే హరియ రామ 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 దైవమాయా దరువరే హరి రామ 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 ఆడి విల్లను దాగదోరని ఆత్మలుండి ఎందుకో ఆడి విల్లను దాగదోరని ఆత్మలోని ఎందుకో ఆరుల్లల దాగదోలని అత్తమామ సేవయ్యని అత్తమామ సేవయ్యని కోడలుండి ఎందుకో అత్తమామల దేవయ్యని కోడలుండి ఎందుకో ఆత్మల సేవయ్యని అరుడే జమదగ్ని మునిరావుడు ఒకవేళ కలకల కన్నీరుల పోతు అద్దానబడి లోబడికి వస్తుండు అద్దానబడి లోబడికి వచ్చినప్పుడు దేవతలకు పాలిచ్చేది కామదేడువా పిల్ల చింతామణి లోబడి మేతలు వేసినాయి కాలింగానబడి లోబడి నీళ్ళకు పోయినాయి ఊపిది మడుగు లోబడి దిగుబడిపోయినాయి చింతామణి తొగల కాడ కావలి కాస్తుంది ఆడికి మునిరాజు జరవచ్చినాడు అయ్యా బాటసారి నా పిల్ల నా తల్లిని కాపాడినట్టుకుంటే ఒకవేళ నీకు చాలా పుణ్యం కలుగుతున్నదయ్యా బాబాలకెళ్ళి ఇట్లా ఒక్క పాపం పారుకం అవుతుండొచ్చు నీ తల్లి కామదేవుడు కాపాడి రక్షించుడు అదే ఎక్కడ పోతున్నావు నీకు అటువంటి నీకు వచ్చిన కష్టమేది నాతోటి చెప్పవయ్యా అటువంటి జమదగ్ని మునిరాజు జరిగిన ఉదంతం అంతా కామదేవుడు చెప్పిండు అన్ని వయసులో సగం వయసు ఉన్నది నీ పాపాలు పారకంగా అనిన్నాడు ఈ కళ్యాణం కానన్నాడు అయ్యా ఎందుకుంటే కైలాసం వచ్చినట్టు ఉంటే ఒకవేళ కనుకనేమి శోభారతుల బిడ్డ రేణుక ఎల్లమ్మ కట్టింది ఆ పద కనుకనేమి నువ్వే గెలుస్తావు ఎల్లమ్మని కళ్యాణం చేసుకుంటా అని చెప్పినప్పుడు కనుకనేమి ఎందుకుంటే కైలాసం తీసుకొని వచ్చిందే ఆ దేవాలయ
గెలుస్తారు ఎల్లమ్మలు ఎవరి కళ్యాణం ఆడతారని ఇట్లా దేవతలు కూర్చొని ఉన్నారా అమ్మ కామదేండువా నాకు బాయడు గడ్డ ఉన్నది మూరెడు మిసం ఉన్నది జో సన్నాసివా అని ఉన్నదమ్మా ఎక్కడ దొరకబోదు బిడ్డ చింతామని పాలు తాగుతుంటది పాలకు నురుసు వస్తుంది ఆ పాలు నురుసు తీసుకొచ్చి పంచకోటి లింగాలంటే ఎక్కడ దొరకాయి పులిపీలు ఉంటాయా పులిపీలు పంచకోటి లింగాలంటారయ్యా పంచకోటి లింగాలు పూజ కట్టిన అడ్డుకుంటే పద్దవది గెలుస్తావు నువ్వు అని చెప్పి అటువంటి కనుక పద్దవది దగ్గరికి వచ్చి నువ్వు ఒకవేళ మునిరాజునైనా మహాదేవా అటువంటి పంచకోటి లింగాలకు పూజ కట్టినాడే ఎక్కడి నుంచే ఒకసారి సన్నాసి వాడు వచ్చిండు ఎల్లమ్మ కట్టినా పదవది గెలిచిండని చెప్పి దేవతలంతా దుప్పటి ఎగేసి సప్పట్టు కొట్టినారే ఎల్లమ్మ ముడి రాజుకు కళ్యాణం చేయాలని నిన్న ఒకళ్ళు వచ్చిర్రు అమ్మవారు మహిళలు తీసిర్రు మబ్బులు తీసినారు అంగదానం చేయించారు ఇయ్యాల పెయ్యల బండారు పెట్టి పెళ్లి కూతురు చేసినారే దేవుడు పడమారి బ్రాహ్మణ వేషం కట్టిండు దేవుడు పడమారి సాగలి వేషం కట్టిండు దేవుడు పడమారి మైల పోలు అటువంటి మంగళ సాధలు తీసినాడు 12 వేల పక్షి ముఖ్యాలు పోలు రాజు పోలు లోపల ఎల్లమ్మ మునిరాజులు కూతుండబెట్టి అటువంటి కళ్యాణం ఏదికి 12,000 పక్షి ముఖ్యాలు చేత పట్టుకొని కళ్యాణం ఏ విధంగా చేస్తా ఉన్నారే ఆ దేవాన దేవతలైనా దేవత కళ్యాణమే పని మీద పని చెప్తున్నారని ఆయన ఊగులు బే అన్నారు బియ్యం బస్సు లేసలేడు లేతలేసలేడు అసలే పడుకోరు ఆయన పడుకోడు పాడుకోను నిద్రపోను ఆయన పడుకొని నిద్రపోడు వాళ్ళ ఆవిడ రోజు నువ్వు చేస్తున్నావు ఇలా ఒక నెల అంటుంది దేవుడే చేసుకోలేదు కానీ నర్లకు వచ్చినది జనం ఛాయ
పెట్టుకురా ఒకటే వద్దు సాగదు రెండు ఆయన వద్దు నా పేరు చెప్పుకొని వాళ్ళు పడతారు వద్దు మొత్తం నీ సొమ్మేనా మళ్ళీ వాళ్ళు పోయారు అమ్మ వాళ్ళు పోయారు అమ్మవారు ఎల్లమ్మ తిరుపతి మేమైతే నీకు తిరుపతి మేమైతే ఆయన పేరు ఏం పేరు యాది ఏమైతే నీకు కొత్త పేరు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మేమంటే మాయముడు వస్తాడని మేము అనలేము హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ ఉత్తగా పోయమంటే ఊరో అందరూ వస్తారు పైసలు పెట్టుకుని పోయాలి కూడా పోయాలి మీరు ఇద్దరా ఇగో పొద్దు పెట్టుకో వాళ్ళు పోయారు అమ్మో కాలుగడిన గంట 500 రూపాయలు కష్టం పెడితే మళ్ళీసారి వరకల్లా ఇద్దరు కొడుకులు పుడతారు. అమ్మవారు వాళ్ళే పైసలు పెడితే ఓడి కలుగుతుంది. 500 పెడితే 500 రూపాయలు నీకేమైతే
షోలు పెద్దగా ఉండే అనగా ఏది మతగల్ కట్టెం చేస్తున్నాయి ఇప్పుడే సపోర్ట్ చేయకమ్మా ఎవరు చూస్తారో చూద్దాం పనులు చేయాలని చెప్తారు పిలిచారు అందరూ దండం పెట్టుకోరి వాళ్ళే మంచిగా ఉండాలంట వరుస పెట్టి పిలిచారు బిడ్డలు మొత్తం ఎవరు పలికిందనుకో వాళ్ళే వచ్చుదానంద జోపాలకుంద ఎల్లమ్మ వచ్చుదానంద గోపాలకుండ భక్తులు ఎవరు లేరా భక్తులు ఎవరు లేరా వాళ్ళన్న భక్తులు పండుగ ఎల్లమ్మ పండుగ పండుగ ఎల్లమ్మ పసుపు కుంకుమ మీద వేసి 500 రూపాయలు తీసుకోరా నువ్వు గుల్లెకాడ ముద్దు పెట్టి లేపు లే అంటారు
లేచినాకో కోతరాలు కట్నం పెడితే పిలిచి పిలిచి బుజ్జి పిలిచిరా బుజ్జే పిలిచిరి ఎవరో పిలుచురి ఇష్టం బుజ్జి పిలిచి కట్నం పెట్టు పసుపు వెయ్యే మలవారం నాడు మంచిగా అనిపిస్తే తల్లి మంచిగా అనిపిస్తే మలవారం చేస్తారట పండుగ పండుగ మలవారం చేస్తారట నీ పండుగనేమో మలయాళ చెప్తుంది పదకొండు నెలలు నీ పండుగ లే 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 నిజపోతుంది లేచింది సొమ్ము అందరూ పెట్టాలి పెట్టి 500 పెట్టు భరత్ కంపల్ అవుతాయి భరత్ ఆయన మాట్లాడుతుందా ఆయన తింటే మీరు తిన్నట్టు అవుతుందా మీరు తింటే వాళ్ళు తిన్నట్టు అవుతుందా అందరూ ఒకటైతే 500 పెట్టు అది కోరిక ఇప్పుడు సంతోషం అది పలికిందంటే అది ఎంత మంచిగా మత్తుకొలుపు అంటారు మత్తుకొలుపు పలికితే సంతోషం అర్థం చేసుకోవాలి నేను చెప్పడానికి ఆయన ఇచ్చింది ఆయన పట్టుకో పట్టుకో గడ్డి పట్టుకో మాట పడుతుంది పట్టుకో వస్తాను తీసుకున్నాక పోయి ఇబ్బంది పెట్టాలి అవునా నీకు నైట్ తీసుకుంటా అది కాదు నీ ఇష్టం అది. నీ బుద్ధి పెట్టుమని బలవంతం చేస్తలేడు నీ బుద్ధి పెడితే పెట్టు లేకపోతే ఇప్పుడు నీ బుద్ధి పెట్టు ఇష్టం లేకపోతే మరి ఆడ కూడా జత పరిచయం ఒకసారి కోద్దాం అంటావా ఎట్ట అంటున్నా ఇది కోసేది పోదాం నీకు నచ్చనే పెట్టు లేకపోతే తీసుకో ఇంకేది పెట్టిండు ఆయన